అదేంటో అండి ఈ కాలం పిల్లలకు అసలు ఆరోగ్యం గురించి చింతే లేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ అది తినన్నానా ఇది తినండి ఇది హెల్దీ అంటే లేదు మమ్మీ చాక్లెట్స్ బిస్కెట్స్ కురుకురే ఇవే కావాలి అంటారు. అలా మారం చేసే పిల్లల కోసమే ఈ పెసరట్టు కలర్ఫుల్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టాము అనే ఫీలింగ్ మనకు కూడా కలుగుతుంది. అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్ నేను ఎలా చేస్తాను. 2 గ్లాసుల పెసరపప్పు, అర గ్లాసు బియ్యాన్ని వేసి మంచిగా కడిగి దాంట్లో నీళ్లను పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోండి. గుండ్లు తీసుకుంటే ఒక నైట్ నానబెట్టుకుని, గుండ్లు తీసుకోకపోతే మీరు గంట నానబెట్టుకున్న నానబెట్టుకున్న పప్పును మిక్సీ జార్లో వేసి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, నీళ్లు, సాల్ట్ వేసేసి ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ లూజ్ గా కాకుండా పిండిని రుబ్బుకొనేసి అట్లలాగా వేసుకుంటే పెసరట్టు రెడీ. దీన్ని కొబ్బరి చట్నీ తోటి చాలా బాగుంటుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక్క దోశ తిన్నా కానీ పొట్ట మొత్తం ఫుల్ గా అనిపిస్తుంది. ఉప్మా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.